విద్యార్థి ఉద్యమాలు ప్రతి రాష్ట్రంలో నడిచినాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఒక రూపంలో వస్తే దేశం అంతా కూడా నడిచినాయి. అండ్ మోర్ ఓవర్ పోటీ పరీక్షల వివాదాలు కూడా ఉన్నాయి. సో కంప్లీట్లీ మోడీకి వ్యతిరేకంగానే ప్రొటెస్టులు జరిగినాయి ఢిల్లీ కేంద్రంగా. సో వాటిలో పొలిటికల్గా లేదంటే రాజకీయ పరంగా మోడీకి సంఘీభావం తెలిపొచ్చేమో, బట్ యువత మాత్రం కొంత నిరుత్సాహంగా ఉన్నారు. సో ఇప్పుడు ఇక ఆర్ఎస్ఎస్ మార్గం అన్నది ఒకటే స్పష్టంగా చూడాలి. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు యువత కేంద్రంగానే ముందుకెళ్తుంది అనుకోవచ్చా? శ్రీకాంత్, ఇక్కడ ఒక అంశం రాజకీయ పరంగా మనం గనక ఒక అంశాన్ని చూస్తే అదేంటి అంటే, భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ట్రబుల్స్ వచ్చినా, ఎప్పుడు సమస్యలు ఎదురైనా, ఎప్పుడు రాజకీయంగా ఛాలెంజ్లు ఎదురైనా, ఎప్పుడైనా ఓటమి ఎదురవుతున్నటువంటి సందర్భాల్లో ట్రబుల్ షూటర్ గా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అనేది మనకి గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేది ఒక ట్రబుల్ షూటర్ సంస్థగా భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి సంస్థగా పనిచేస్తుంది అనటంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి సెక్షన్ నుండి, మీరు గత కొంతకాలంగా మీరు చూడండి, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయినా, ఎన్డీఏ ప్రభుత్వం అయినా, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలైనా ఎలక్షన్స్ కోసం, ఎలక్షన్లో గెలుపు కోసం 3 వర్గాలను టార్గెట్ చేస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకటి రైతులు, రెండోది మహిళలు, మూడోది యువత. బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చాలా బలమైనటువంటి సెక్టారు, బలమైనటువంటి మద్దతు ఉన్నటువంటి యూత్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఆ పార్టీ పైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ ముందుకు వచ్చినటువంటి సందర్భం, ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు, యువతను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది శ్రీకాంత్. అదే ఒకటి, ఇటీవల జరిగిన పరిణామాల్లో మోడీ తల్లిని కూడా తిట్టారు అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ అది పెద్దగా యువతలోకి పోనటువంటి సందర్భంలో స్వయంగా మోడీనే ఒక వీడియో రిలీజ్ చేస్తూ నన్ను, నా తల్లిని దూషించిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను అని అంటే, యువత నుండి వచ్చినటువంటి ఒక రిటాలియేషన్ ఏంటి తెలుసా? మీరు మమ్మల్ని క్షమించటం కాదు, ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలకు, వైఫల్యాలకు మీరు క్షమాపణ చెప్పండి. చూడండి ఎంత ఒక అంటే ఒక దిద్దుబాటు చర్యలకు కూడా ఈ దేశంలో యువత భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణను వాడుతున్నాను శ్రీకాంత్. మోడీ నుండి వచ్చినటువంటి స్పందన ఏంటి అని అంటే, నన్ను, నా తల్లిని దూషించినప్పటికీ కూడా యువత పైన నాకు ద్వేషం లేదు, నేను యువతని క్షమిస్తున్నాను అంటే, యూత్ నుండి, జెన్జీ నుండి, జెన్ ఆల్ఫాల నుండి వస్తున్నటువంటి ఒక ప్రతిస్పందన ఏంటి అనంటే, మీరు మమ్మల్ని క్షమించటం కాదు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలు, ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో కానీ, ప్రశ్న పత్రాల లీక్లో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, యువతకు అవకాశాలు ఇచ్చేటటువంటి అంశాల్లో కానీ ప్రభుత్వము వైఫల్యానికి మీరు క్షమాపణ చెప్పాలి అనేటటువంటి ఒక డిమాండ్ వచ్చింది. ఈ సంఘటన గతంలో కూడా జరిగిందనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం కదా శ్రీకాంత్. 3 వ్యవసాయ సాగు చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు, ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమించినప్పుడు భారత ప్రభుత్వము దిగి వచ్చి ఆ చట్టాలను వెనుకకు తీసుకున్న సందర్భాన్ని చూసాం. ఆ చట్టాలను తీసుకొచ్చినందుకు రైతాంగానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పినటువంటి ఉదంతాన్ని కూడా మనం చూస్తే, ఇప్పుడు అదే జన్జీల నుండి, జన్ ఆల్ఫాల నుండి వస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మీరు మమ్మల్ని క్షమించుడు కాదు, మీరే ఈ వైఫల్యాలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక అంశాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు సార్ బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా, సో ఈ ప్రొటెస్ట్లు లేదంటే మోడీ రిలీజ్ చేసినటువంటి వీడియోలకు కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. యువత మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. మోడీ ఒక అడుగు తగ్గినా కానీ, ఆయన నా పిల్లలు, నా దేశం, నా వాళ్లే అన్నటువంటి ఒక భావజాలంతో ఒక అడుగు తగ్గినా క్షమించేస్తున్నా అన్నా కానీ, యువతలో ఇందాక మీరు చెప్పినట్టు ఒక రివర్స్లో వస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడ తగ్గినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చేయబోతోంది, ఎట్లాంటి భావజాలాన్ని పెంచబోతోంది, సో ఆర్ఎస్ఎస్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? సో ఐక్యత, దేశభక్తి వీటితోనే ముందుకెళ్తుందా? ఒకవేళ వీటితో ముందుకెళ్తే వీటి అనుసంధానంగా బీజేపీ ఉంటుంది. సో బీజేపీని మళ్ళీ ఓన్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? బీజేపీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా కీలకంగా, మోహన్ భగవత్ లాంటి వాళ్లే
యూత్ పైన కామెంట్స్ చేస్తూ ఇట్లాంటి యువజన సదస్సులు నిర్వహిస్తున్నారు అని అంటే యువతలో రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగేటటువంటి అవకాశాలను గమనించారు కాబట్టి దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఒక పక్క మోహన్ భగవతి గారు మాట్లాడుతున్నారు, ఇంకొక పక్క ఆర్ఎస్ఎస్ లాంటి లేకపోతే దేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు ఈ యువజన సదస్సులు నిర్వహించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనకి ఈ బాంబేలో ఆగస్టు 6 నాడు జరుగుతున్నటువంటి యువజన సమ్మేళనం యువజన సదస్సు చూస్తే మనకు అర్థమవుతుంది. మోహన్ భగవతి గారు ఏం చెప్తున్నారు? దేశంలో యువత దారి తప్పలేదు, వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మనము దాడి చేసే విధంగా కాకుండా ఓపికతో సమాధానాలు చెప్పాలనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా తీసుకొస్తున్నారు కదా. కానీ ఇక్కడే మోహన్ భగవతి గారు చెప్పినటువంటి మాటల్లో మనం సారాంశాన్ని కనుక తీసుకుంటే యువత ఒక డిమాండ్ చేసింది. ఏం చేసింది? పరీక్షా వైఫల్యాలకు బాధ్యత వహించి, ప్రశ్నాపత్రాల వైఫల్యాలకు బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలు జరగకుండా చర్యలు చేపట్టాలనేటటువంటి ప్రధాన డిమాండ్లు చేస్తే ఆ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినటువంటి ప్రభుత్వము విద్యార్థుల పైన జంతర్ మంతర్ దగ్గర పార్లమెంటును ముట్టడించేటటువంటి క్రమంలో దాడి చేసింది. మోహన్ భగవతి గారు ఏం చెప్తున్నారు? యువత దారి తప్పలేదు అని చెప్తున్నారు. యువత అడిగేటటువంటి ప్రశ్నలకు మనం దాడి రూపంలో సమాధానం కాకుండా వాళ్ళని సావధానంగా వాళ్ళకి నచ్చే విధంగా మనం ఓపికతో సమాధానాలు చెప్పాలి అని అంటున్నారంటే ప్రభుత్వం చేసినది తప్పు అని నర్మగర్భంగా తన ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని తానే ఒప్పుకున్నట్లు అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశాలపైన ఈ కేసులపైన చర్చలు జరుగుతున్నప్పుడు, కేసులు పడ్డప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, విద్యార్థుల పైన బలప్రయోగంతో కాకుండా సాధ్యమైనంత అనుకూలంగా వాళ్ళ నిరసనలలో సంయమనం పాటించాలి పోలీసులు అని సుప్రీంకోర్టు చెప్పిందనంటే అక్కడ సంసద్ ముట్టడి సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుని మోహన్ భగవతి తప్పుపడితే పోలీసులు వ్యవహరించినటువంటి తీరుని సుప్రీంకోర్టు తప్పుపట్టింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకొక కీలకమైనటువంటి విషయం శ్రీకాంత్, ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర 35 రోజులకు పైగా విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ముట్టడి లాఠీ చార్జ్ జరిగే వరకు కూడా ప్రభుత్వము విద్యార్థి నాయకులతో సంప్రదింపులకు రాలేదు. కానీ అదే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వచ్చినటువంటి పేపర్ లీకేజ్లకు కానీ, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో జరిగినటువంటి అవకతవకలకు కానీ విద్యార్థులు 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే, దేవేంద్రనాథ్ మహతో నిరాహార దీక్ష చేస్తుంటే 5-6 రోజులకే ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచింది. స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి మీరు రండి, చర్చిద్దాము, మీరు ఏం ప్రతిపాదనలు చేస్తారో మేము ఆ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని జార్ఖండ్ ప్రభుత్వం స్పందించింది. బట్ ఆ విధమైన స్పందన కేంద్ర ప్రభుత్వం చేయకపోవటం వల్లనే వివాదం మరింత ముదిరింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏది ఏమైనా ఇవాళ దేశంలో జన్జీ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత జన్ ఆల్ఫాలు కూడా ఉద్యమించడం మొదలుపెట్టారు. జన్ ఆల్ఫాలు ఏంటది? స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు, అంటే 8, 9, 10 తరగతుల్లో ఉన్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, మీకు బీహార్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జన్ ఆల్ఫా విద్యార్థులు తమ పాఠశాలల్లో, తమ కళాశాలల్లో మౌలిక వసతులు లేవు, మరుగుదొడ్లు లేవు, త్రాగునీరు లేదు, ఫర్నిచర్ లేదు, ఫ్యాన్లు లేవు, అదనపు కోర్సులు లేవు, సైన్స్ కోర్సులు లేవు అనేటటువంటి, టీచర్ల కొరత ఉంది అనేటటువంటి దాంతో రోడ్లు ఎక్కుతున్నటువంటి జనాల్ఫాలను కూడా చూస్తున్నాం. అంటే ప్రభుత్వం పైన ఓ విధమైనటువంటి అసంతృప్తి అటు జన్జీల నుండి జనాల్ఫాల నుండి మొదలైనట్టుగా మనకు కనపడుతుంది. అదే ఎన్నికల ఫలితాల్లో కూడా ప్రతిబింబిస్తుంది, ఉద్యమాల్లో కూడా ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ యువజన సమ్మేళనాలు మొదలుపెట్టింది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ తనకు అవకాశం ఉన్నటువంటి ప్రతి సదస్సులోనూ యువతని మచ్చక చేసుకునేటటువంటి మాటలు మాట్లాడుతున్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. ప్రభుత్వంగా పార్టీగా వైఫల్యం చెందితే బట్ ఆ వైఫల్యాలను సరిదిద్దేటటువంటి క్రమంలో, ట్రబుల్ షూటర్ పాత్ర పోషించేటటువంటి క్రమంలో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగినట్లుగా మనకు కనపడుతుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ యువత మాట్లాడుతున్న వ్యాఖ్యలు కానీ, ఆ సదస్సులు నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని ప్రాతిపదికన గాని మనం చూస్తే దిద్దుబాటు చర్యలు ప్రభుత్వము తరపున ఆర్ఎస్ఎస్ మొదలుపెట్టినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. శ్రీకాంత్ సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ 1927 అప్పుడు ఏర్పడినటువంటి ఈ సంఘ్